వచ్చి 50 నుంచి 70 ఎగులు ఉంటాయండి. ఒక క్వీన్బీ ఉంటుంది మదరీగా. అది డైలీ ఏంటంటే 1000 నుంచి 1500 ఎగ్స్ పెడుతుంది. వారం 10 రోజులు పిల్లలు అవుతాయండి. ఇవి వాటి పిల్లలు 90% ఇవే ఉంటాయి. వర్కర్స్ పీస్ అంటారు. ఇవి జీవితకాలం వచ్చి 40 డేస్ అండి. 40 డేస్లో ఒక స్పూనే పెడుతుంది, ఎక్కువ పెట్టదు. రాణి జీవితకాలం వచ్చి 2 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్లో నెక్స్ట్ కాంట్ అన్ఎక్స్పెక్ట్ చనిపోతూ ఉంటుంది. ఫ్రంట్ హాల్స్ ఉంటాయండి, వాడంతా వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయండి, వర్కింగ్ చేస్తాయి. ఒక బీ 5 to 10 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఏ ఫ్లవరింగ్ ఉంటే ఆ ఫ్లవరింగ్ దగ్గరికి వెళ్ళి వస్తుందండి. ఎందుకంటే మదర్ బీ ఉంటుంది. డైలీ ఏంటంటే దానికి ఆహారం బే తీసుకొచ్చి పెడతా ఉంటాయి. అది ఎందుకు ఎలా ఎక్కడికి వస్తాయి అంటే ఒక మదర్ ఎక్స్పెక్ట్ టైంలో స్మెల్ ఫామ్ చేస్తుంది. ఆ స్మెల్ ఆ బీక్ కూడా అదే ఉంటుందండి. మాకేంటంటే సీజన్ వైడ్గానే ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. అందువల్ల వాటి కలర్ వాటి టేస్ట్ వస్తూ ఉంటుందండి. మేము వచ్చి ఎవ్రీ 45 డేస్కి ఒకసారి హనీ తీపిస్తాము. వర్కర్స్ వచ్చి తీస్తూ ఉంటారు. బాక్స్కి వచ్చి 6 and 7 కేజెస్ వస్తుంది. ఈ బాక్స్ సింగిల్ బాక్స్ వస్తుంది. ఇదైతే 14-16 కిలోస్ అలా వస్తుంది. ఇది ఒక్కదానికి ఒక 1 kg వస్తుందండి.